తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కిట్టయ్య, నీ బాధ పగవాళ్లకు కూడా రాకూడదు. ఇప్పుడు నేను నీతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకమ్మా? ఏం జరిగినా మన మంచికే జరుగుతుందని ఎప్పుడు చెప్పే నువ్వే ఇలా మాట్లాడమేంటమ్మా? ఇంకెలా మాట్లాడమంటావు మావయ్య? మన ఇంట్లో ఉన్న వ్యక్తి రాధ అనుకుని నువ్వెంతగానో అభిమానించావు. అది మా అందరికీ తెలుసు. కానీ తను అసలు మన రాధ కాదు, వేరే మనిషి అని తెలిసినప్పుడు నీ రాధ ఎక్కడుందో అన్న ప్రశ్నతో పాటు ఎన్ని రోజులు నువ్వు పెంచుకున్న ఆశకి, నీ మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో అర్థం చేసుకోలేని అమాయకులు ఇక్కడెవరూ లేరు. చూడు కిట్టయ్య, నా కొడుకు సంతోషంగా ఉండాలని, వాడెప్పుడూ ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ అందరి గురించి ఆలోచించే నీకు ఇంత కష్టం వస్తుందని ఊహించలేకపోయాను. వద్దమ్మా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అది తప్పే అవుతుంది. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉన్న మనిషి మన మనిషి కాకపోయినా తను మనందరి గురించి ఆలోచించింది. నేను జైలుకు వెళ్తే తను ఎంతో రిస్క్ చేసి నన్ను విడిపించింది. మన ఊరి పరువుని, ఆడపిల్లల్ని కూడా కాపాడింది. ఒకప్పుడు రాధ ఈ ఊరి గురించి ఎలా ఆలోచించిందో తన రూపంలో ఉన్న భాను కూడా అలాగే ఆలోచించింది. అయితే ఈరోజు తన వాళ్ళని కలుస్తుంది. మనకి పరాయి అయినా తను మనం అభిమానించిన మనిషి. తన వాళ్ళకి దగ్గరైనందుకు మనం ఆనందించాలి. ఇక నా రాదంటావా? ఎక్కడో దగ్గర బావుందని అనుకుంటాను. నాకు దూరంగా ఎందుకు బతుకుతుందో తెలుసుకుంటాను. తొందరలోనే తనని ఎలాగోలా కలుసుకుంటాననే నమ్మకంతో ముందుకు వెళ్తాను. ఇక్కడ మనెవరికీ పనిలేదు. భానుకి స్పృహొచ్చాక తనని పలకరించి నేను సత్య ఇంటికొచ్చేస్తాం. నువ్వొక్కదానివే ఇక్కడుండి ఏం చేస్తావు? నువ్వింటికెళ్ళమ్మా. బావ కూడా ఊళ్ళో లేడు కాబట్టి అక్కకి సాయంగా నువ్వుండు. అది కాదు కిట్టయ్య, ఇక్కడ నిన్నొక్కడినే వదిలేసి నేను ఎలా వెళ్ళను? పర్వాలేదులే, మన ఊరే కదా. జయప్రద ఒక్కతే ఉన్నా ఊర్లో అందరూ ఉన్నారు కదా, ఇబ్బందేముండదు. నా రాధ నాకు కనిపించే వరకు, మళ్లీ తను నా జీవితంలోకి వచ్చే వరకు నా మటుకు నేను ఒంటరిని అని బాధపడినా మీరందరూ నాతో ఉన్నారు, నాకు ధైర్యం చెప్పడానికి. అది చాలు నాకు. కానీ ఇప్పుడు నువ్విక్కడ ఉండడం వల్ల ప్రయోజనమే ఉంది. నేను కూడా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ని రోజులు మనతో ఉన్న మనిషి కాబట్టి తనకి మెలకు వచ్చాక ఒక మాట చెప్పి మేము వచ్చేస్తాం. నువ్వు బయలుదేరమ్మా. బాబూ, భానుమతి జాగ్రత్త. తను చాలా మంచి అమ్మాయి. నీ జీవిత భాగస్వామి గురించి నీకే చెప్తున్నానని మరోలా అనుకోకు. ఇన్ని రోజులు తను మా ఇంట్లో ఉంది కాబట్టి తనేంటో మేం తెలుసుకున్నాం. అందుకే ఇప్పుడు తనను వదిలేసి వెళ్లాలన్నా మాకు చాలా బాధగానే ఉంది. కాని తన వాళ్లను తను కలుసుకుంది అన్న నమ్మకంతో వెళుతున్నాను. మీరిద్దరూ సంతోషంగా ఉండండి. ఒకసారి మీ ఇద్దరూ కలిసి మా ఇంటికి రండి. తప్పకుండా వస్తామండి. నా ప్రాణాన్ని నాకు చూపించిన గొప్ప వ్యక్తులు మీరు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మన మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా సత్య ద్వారా ఒక పరిచయం ఏర్పడింది. అది ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందని ఆ రోజు ఊహించలేకపోయాను. ఈ రోజు మన ఊహకి అందందే జరిగింది. మా భాను మాకు శాశ్వతంగా దూరమైపోయిందని మేమందరం ఎంతగానో బాధపడ్డామండి. అలాంటి మా ఇంటి వెలుగుని తనని
మీ ఇంట్లో ఉంచి తన గురించి ఎంతగానో ఆలోచించి తనకి పురుడు పోసి మీరెంతో సహాయం చేశారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? మన మధ్య ఇంతకు ముందు పరిచయం లేకపోయినా ఈ బంధంతో ఒక బంధుత్వం ఏర్పడింది. తప్పకుండా మిమ్మల్ని ఎప్పటికీ తలుచుకుంటూనే ఉంటాం. చూడండి, మీరు కూడా మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండండి. అలాగేనండి, ఉమ్. బయలుదేరుతానండి. సిస్టర్, ఎంఆర్ఐ స్కానింగ్ కూడా రెడీ చేయండి. మిగిలిన టెస్టులు కూడా నేను రాసిస్తాను. అవన్నీ చేయించి ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ రావాలని చెప్పండి. ఓకే డాక్టర్. మేడం, ఈవిడ గతం మర్చిపోయి గుర్తొచ్చిందని అందరూ అంటున్నారు కదా, ఇప్పుడు తెలివి వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది? ఖచ్చితంగా భాను నా మీద సీరియస్గానే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే భాను విషయంలో నేను ఒకటి కాదు, ఎన్నో తప్పులు చేశాను. భానుకి నా గురించి మొత్తం తెలిసిపోయింది. మా మావయ్యని బయటికి తీసుకురావటం, ఆయన చనిపోయినట్టుగా నాటకం ఆడటం, ఇలా ప్రతి విషయం ఆ గవర్నమెంట్ డాక్టర్ భానుకి చెప్పారు. నా నిజ స్వరూపం మొత్తం భానుకి తెలుసు. తనకి గతం గుర్తొస్తే తన వాళ్ళని గుర్తు పట్టేస్తుందని అందరూ ఆనందపడుతున్నారు. కానీ తర్వాత నేనొక భయంకరమైన రాక్షసులా కనపడతానని నేను భయపడుతున్నాను. ఇప్పుడు నేను మారాను అన్నా భాను నమ్మదు. అప్పటి నీలిమలాగే నన్ను చూస్తుంది. నా గురించి ఇంట్లో అందరికీ చెప్తుంది. అందరూ నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూస్తారు. ఆ బతుకు నేను ఊహించలేను. ఆ కోపాన్ని నేను తట్టుకోలేను. వాళ్ళనే మాటని నేను వినలేను. అందుకే భాను అందరికీ దగ్గర అయ్యేసరికి నేనందరికీ దూరం అయిపోవాలి. నీలిమా, అదేంటి నీలిమా, అందరూ కింద నీ గురించి మాట్లాడుకుంటుంటే నువ్వేంటి ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏం చేస్తున్నావు? నేనిప్పుడు ఒంటరినే కదా. ఏంటి అంత విరక్తిగా మాట్లాడుతున్నావు? భాను తిరిగి వచ్చిందనా? కాదు చాందిని, భాను లేదనుకున్నప్పుడే తను మర్చిపోలేనని కార్తిక్ నాతో చెప్పాడు. ఇప్పుడు భాను వచ్చాక నేనింకా కార్తిక్ గురించి ఆలోచించటం అవివేకమవుతుంది. చూడు నీలిమా, నీ గురించి మేమందరం ఆలోచిస్తున్నాం. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే మాకు బాధగా ఉంటుంది. ముందు భానుకి తెలివి రాని, తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. అంతవరకు నువ్వు మనసులో ఎలాంటి బాధ పెట్టుకోకు. రా. నేను కూడా వెళ్దామని నిర్ణయించుకున్నాను. నువ్వు వెళ్ళా, వస్తాను. త్వరగా రా. నేనెక్కడికి రాకూడదు, వెళ్ళిపోవాలి. కానీ ఇలా నేను ఆత్మహత్య చేసుకుంటే అందరూ నేను తప్పు చేశాను అనుకుంటారు. నేనే లేనప్పుడు నా గురించి ఎవరేమనుకుంటే ఏంటి?